ఈ యొక్క సిలువ ధ్యానములు అని మా యొక్క కార్యక్రమాలలో మరొక ఎపిసోడ్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మా ప్రియమైన సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము గతంలో ప్రసారం చేసిన ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ యొక్క ఆత్మీయమైన జీవితాలకి ఎంతో మేలును ఆశీర్వాదాన్ని కలిగిస్తున్నాయని మేము నమ్మి దేవుణ్ణి ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. గతంలో వచ్చిన ఎపిసోడ్స్ మీరు విని ఉన్నారనుకుంటా, ఇతరులు కూడా మీరు షేర్ చేయండి. అలాగే ఇవి ఛానల్లోనే ఉంటాయి కాబట్టి మాటి మాటికి మీరు వినండి, ఎందుకంటే ఇవి చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి మీకు అందిస్తూ ఉన్నాం. ఇది కాపీ మెసేజెస్ కాదు, ఎవరో ఎక్కడో చేసిన మెసేజెస్ మేము విని మీకు అందించడం కాదు, కానీ దేవుని యొక్క సముఖంలో మేము నేను పొందిన వ్యక్తిగతమైన ప్రత్యక్షతలే అవి మీకు అందిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా వాస్తవంగా నాకే క్రొత్త అయితే మీకు కూడా అవి క్రొత్తగానే ఉంటాయి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క పరిచయం చేస్తున్నా. ఈ సిలువ ధ్యానాల్లో మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మేము ఇస్తున్న ఆ యొక్క కార్యక్రమాలు ఎంత వినూత్నంగా మీకు ఉంటాయో. మంచిది, మీరు ఆల్రెడీ బైబిల్స్ తెచ్చుకున్నారనుకుంటా. బైబిల్స్తో పాటు నేను ఆల్రెడీ మీకు గత ఎపిసోడ్లో చెప్పి ఉన్నా, ఒక పేపర్ పెన్ పెట్టుకొని నేను చెప్తున్నవన్నీ కూడా మీరు రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి హృదయపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. మంచిది, ఈ సమయంలో మన యొక్క ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైటిల్తో లేదా టాపిక్తో ఈ యొక్క ఎపిసోడ్ మేము మీకు అందిస్తూ ఉన్నాం. సిలువ ధ్యానాలు పార్ట్ 1లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మేము మీకు ప్రసారం చేసిన పార్ట్ 1లో పార్ట్ 2లో. అలాగే మూడవది మనం చూసినాం, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందెను అనే ఆ యొక్క ఎపిసోడ్. నిజంగా అది నాకు చాలా నచ్చింది. అది మన సండే ఆ యొక్క ఎపిసోడ్ మేము లైవ్ ఇవ్వడానికి సండే సర్వీస్లో, అలాగే ఛానల్ అప్లోడ్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అలాగే ఈ వారంలో ఈ ఎపిసోడ్ ఒకటి, అలాగే ఇంకొక ఎపిసోడ్ కూడా మీ ముందుకు రాబోతుంది. దీని గురించి మీరు ఎంతగానో దేవునికి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది వాస్తవంగా ఈ వారం మధ్యలో మరి మేము ప్రసారం చేసేవి మేము రెగ్యులర్గా ఏం చేస్తూ ఉండేవాళ్ళం. గతంలో ఆఫ్లైన్లో షూట్ చేసి మేము అప్లోడ్ చేసేవాళ్ళం ఛానల్లో. కానీ దాంట్లో మాకు ప్రాబ్లం వస్తున్నది ఏంటంటే, ఆఫ్లైన్లో షూట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ కంటే అరగంట కంటే ఎక్కువ తీసుకోవటం లేదు. మరి అది నా యొక్క మొబైల్ ఫాల్ట్ ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే అది నా మొబైల్లో కానీ ఎక్కువ ఇది ఉంటే కంటెంట్ ఉంటే అది ఎక్కువ తీసుకోవట్లేదేమో అని అనుకుంటున్నాను. అందుకనే ఈ సమస్య ఎందుకు, నేను ప్రతిదీ కూడా చాలా వివరంగా అందించాలని నా యొక్క ఆశ. అందుకనే ఆన్లైన్లో పెట్టేసేసి లైవ్ ఇచ్చేసేసి షూట్ చేస్తున్నాను. ఒకవేళ కొంతమందికి కొంచెం బాధ కలగవచ్చు. అదేంటి అయ్యగారు లైవ్ ఇచ్చేటప్పుడంతా కూడా మాకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తారు కదా, మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా లైవ్ ఇస్తున్నారు ఏంటి అని. ఇది కేవలం నా యొక్క కార్యక్రమం షూట్ చేయడానికి నేను వాటి ఉన్న ఒక ఏమంటారు పద్ధతి అని మీరు తెలుసుకోండి. ఇది అందుకని మరి దాని గురించి నేను మీకు తెలియచేయకుండా నేను లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం నేను షూట్ చేసి మీకు అప్లోడ్ చేయడం కోసం మాత్రమే. మంచిది, గతంలో మరి ప్రవక్తల ప్రవచనాలు, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ముందుగానే ప్రభు ఈ లోకంలోకి రాకముందే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు మనం విని ఉన్నాం. పార్ట్ 1 పార్ట్ 2లో పోయిన ఆదివారం యేసు ప్రభు యొక్క ఎందుకు మృతి పొందెను అని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈరోజు ఒక వినూత్నమైన టాపిక్ ఏంటంటే, యేసు ప్రభు ఆయన మరణాన్ని గురించి ఆయన ప్రవచించిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. ఇది చాలా విచిత్రం. ఎవరు కూడా వాళ్ళ మరణాన్ని గురించి ముందుగా ప్రవచించిన వాళ్ళు లేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణాన్ని గురించి ఆయన ముందుగానే ప్రవచించి ఉన్నారు.
ఇది ఒక్క ప్రవచనం కాదు, దీంట్లో 4 విషయాలు వస్తాయి. ఇది మీరు తెలుసుకోవాల్సిన వాళ్ళైనా. ముందు నేను ప్రవచనం అనే గతంలో పార్ట్ 1 పార్ట్ 2 చెప్పి ఉన్నాను, ప్రవచనాలని. ఇప్పుడు యేసు ప్రభువే చెప్తున్న ప్రవచనం అని నేను మీకు చెప్తూ ఉన్నా. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అసలు ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం అనగా ఏమి అని ముందు మీతో చెప్పాలి. ప్రవచనం అన్న మాటకి సరైన వాక్యానుసారమైన అర్థం ఏంటిది అంటే, మరి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి మనుషులు పలుకుటే ప్రవచనం. అది పేతురు పత్రికలో మనం చూస్తాం. బైబిల్లో ఇంగ్లీష్లో ఉంటుంది, అట్టర్ ఇన్స్పైర్డ్ వర్డ్స్ బై ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. అయితే ఈ ప్రవచనానికి కొన్ని మూలాలు ఉన్నాయి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకటి పరిశుద్ధాత్ముడు మూలమైతే, మరొకటి మనుషుని యొక్క ఆత్మ కూడా మూలంగా ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో దురాత్మ కూడా మూలంగా ఉంటుంది. అయితే దేవుని యొక్క ఆత్మ లేదా పరిశుద్ధాత్మ మూలముగా ఉన్న ప్రవచనం గురించి మనం చూస్తే, అది పరిశుద్ధాత్మ యొక్క వరములలో ఒక వరం అని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వరములు కొన్ని ఉంటున్నాయి. ఆ వరములలో ఒక వరం ఏంటిది అంటే ప్రవచనము. ప్రవచనం అనగా జరగబోయే లేదా రాబోయే సంగతుల గురించి తెలియజేయటమే ప్రవచనము. అది చాలామంది దాన్ని నమ్మరు. కొంతమంది అది సోచి చెప్పినట్టు అనుకుంటారు. కానీ చూడండి, అది వాక్యంలో ఉన్న సత్యం. వాక్యంలో మనం చూస్తూ ఉన్న అంత ప్రవచనాలతోనే ఉంటుంది వాక్యం. అందుకనే బైబిల్ ఆఖరిలో ప్రకటన గ్రంథంలో ఏం రాస్తాడు, ఈ ప్రవచన గ్రంథములో ఉన్న మాటలలో ఎవరైనా ఏదైనా కలిపినా లేదా ఎవరైనా ఏదైనా తీసేసినా వానికి ఎలాంటి శిక్ష వస్తుంది అనేది ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. బైబిల్ అంతటినీ కూడా ప్రవచన గ్రంథం అని బైబిల్ గురించి రాయబడింది. సరే, మంచిది. ప్రవచనం అంటే ఏంటో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఈ ఎపిసోడ్లో మన టాపిక్ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించక ముందు ఆయన మరణాన్ని గురించి ఆయన తెలియచేసిన ప్రవచనాలని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం చూసినట్లయితే మొదటి విషయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే వారు భోజనం చేస్తూ ఉన్నారు. అందరూ వినండి, వారు భోజనం చేస్తూ ఉన్నారు. ఇట్లా చూడండి, అందరూ ఒకసారి నా వైపు చూడండి. అందరూ వారు భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఉండగా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తూ ఉన్నాడు తన శిష్యులతో. ఏమనంటే, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆ మాట అనగానే అక్కడ ఉన్నారు ఎంతమంది? 12 మంది అపోస్తలులు. ఆ 12 మంది అపోస్తలులు ఎదుట ప్రభు ఆ మాట చెప్తున్నాడు. అందరికీ ఒక షాక్ తగులుతూ ఉంది. అదేంటిది మాలో ఒకడు ప్రభుని అప్పగిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు. తర్వాత మనం 24 వచనంలో మనం కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 26, 24 అక్కడ మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నాతో పాటు ఎవరైతే పాత్రలో చెయ్యి ముంచి ఉన్నాడో వాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు. ప్రభుతో పాటు ఆ పాత్రలో చెయ్యి ముంచింది ఎవరో కాదు కానీ ఇస్కరియోతు యూదా. చూడండి, ఈ ప్రవచనం ప్రభు చెప్పక ముందే ఎవరికి తెలియకుండా ఇస్కరియోతు యూదా కానీ ప్రభుని రహస్యంగా బేరానికి పెట్టేసి ఉన్నాడు. ఇన్ని 30 వెండి నాణ్యాలకి నేను అప్పగిస్తాను అని. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఈ విషయం ఎవరికి తెలియదండి. అలా అంటే ప్రభు కూడా తెలియదు అనుకున్నారు. మీరు చాలా పొరపాటు పడతారు. ప్రభు ఇస్కరియోతు యూదాని ముందు శిష్యుని యొక్క పిలుపుతో పిలిచేటప్పుడే ప్రభువు తెలుసు, ఇదిగో ఈయనే నన్ను అప్పగిస్తాడు అని తెలిసిన ఇస్కరియోతు యూదాని ప్రభు ఒక శిష్యునిగా చేర్చుకొని ఉన్నాడు, తన శిష్యునిగా చేర్చుకొని ఉన్నాడు. ఇక రెండవది, ఆ శిష్యునిగా చేర్చుకొని ఉన్న తర్వాత
ఆయన 12 మందిని అపోస్తులుగా తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒక్కడిగా ఈ అప్పగించే వ్యక్తి అయిన ఇస్కరియోతు యూదాని ప్రభు ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనం చూసినట్లయితే అయితే ప్రభువుకి తెలుసు, ఆయన శిష్యునిగా పిలిచినప్పుడే ఆయన గురించి తెలుసు, అలాగే అపోస్తులుగా ప్రత్యేకించినప్పుడు కూడా తెలుసు. అయినా ప్రభు ఎవరికి కూడా ఈ మాట వెల్లడి చేయలేదు. వెల్లడి చేయలేదు సరే కదా, ప్రభువు శిష్యులందరినీ ఎలాగైతే ప్రేమించాడో, ఎలాగైతే వాళ్ళని చూస్తూ ఉన్నాడో, ఇస్కరియోతు యూదాను కూడా అలాగే ప్రేమించాడు, అలాగే చూశాడు. చూడండి, శిష్యులందరినీ ఒక ఎత్తు, ఇస్కరియోతు యూదాని మరొక ఎత్తుగా ప్రభు ఏమి కూడా ఆయన చూడలేదు, అంటే వ్యత్యాసంతో ఆయన చూడలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అందరినీ ఎలా ప్రేమించాడో ప్రభు, ఇస్కరియోతు యూదాని కూడా ప్రభు అలాగే ప్రేమించున్నాడు, ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటిది అంటే, ఇక ఆఖరి టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రభు అప్పగించబడతాడో, అక్కడ ఆ మత్తయి సువార్త 26-21 మనం చూసినట్లయితే ఆయన అప్పగించబడబోయే రాత్రి ఆయన ఈ యొక్క మాటల్ని ఆయన వెల్లడిపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇంకా ఆఖరి క్షణం వచ్చినప్పుడే ఆయన వెల్లడిపరుస్తున్నాడు. అయితే సరే, అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఆ ప్రవచనంలో కూడా మనం కానీ చూసినట్లయితే ఆయన చాలా క్లియర్గా దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి నన్ను అప్పగిస్తాడు, ఈ రాత్రి ఇలా ఏమంటారు, మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడని చెప్తున్నాడు. ఇంకా మనం కొంచెం వివరంగా మనం వాక్యం లోతులోకి వెళ్ళి చూసినట్లయితే ఇక శిష్యులందరూ కూడా నేనా అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభుతో పాటు ఆ పాత్రలో చేయించాడో ఆ ఇస్కరియోతు యూదా కూడా ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను అప్పగించేది అంటే ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు అన్నట్టే 25వ వచనంలో ప్రభువా నేనా అని ఇస్కరియోతు యూదా ప్రభుని అడిగితే క్లియర్గా ప్రభు చెప్తున్నాడు, నువ్వు అన్నట్టే. చూడండి, ఆ హృదయ రహస్యములు బయలుపరచబడే ఆ యొక్క సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా గురించి ప్రభు ప్రవచిస్తున్నాడు. అది వాస్తవంగా ఎవరికి కూడా తెలియదు. ఏమో ప్రభు ముందుగానే ఆయన తెలిసిన, ఆయన ఎందుకు బయట పెట్టలేదంటే ఆయన మినిస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది, ఆయన పరిచర్య డిస్టర్బ్ అయిపోతుంది అని ఆ విషయం బయట పెట్టలే. అదే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అదేంటంటే అలాంటి వ్యక్తిని కూడా ప్రభు చేర్చుకొని ఏర్పాటు చేసుకొని ఆ 3.5 సంవత్సరాలు అలాంటి వ్యక్తిని కూడా తనతో కూడా ఉంచుకుంటమే నిజంగా చాలా గొప్ప విశేషం. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని తెలిస్తే సేవకులు ఎవరు కూడా చేర్చుకోరు. సేవకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంఘానికి చెప్తారు, ఆల్గల్గా చెప్తారు, ఇతర సేవకులు చెప్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి, వీడు చాలా డేంజర్ ఫెలో అని చెప్తూ ఉంటారు. అయితే నా ప్రియమైన సహోదరి, యేసు ప్రభు ఆ యొక్క ఇస్కరియోతు యూదా గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. నిజంగా మనం కానీ చూసినట్లయితే ఆయన శిలువ మరణాన్ని గురించిన ప్రవచనాలలో ఇది మొదటి ప్రవచనం. ఇక రెండవ విషయానికి మనం వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభు అక్కడ ఇంకొక మాటని చెప్తున్నాడు. అదేంటిదంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అని ప్రభు చెప్తున్నాడు. ఏంటి దాని గురించి మనం చూసినట్లయితే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అన్న మాట రాయబడి ఉన్న మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. చూడండి, అది ఒక ప్రవచనం. ప్రవక్త ప్రవచించినాడు, కాపరిని నేను కొడతాను, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయని. ఆ ప్రవచనాన్ని ఉదాహరిస్తూ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రవచనం నెరవేరే టైం వచ్చింది. ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడెదరు అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ప్రవచించడం ఒక ఎత్తు అయితే
ఆ ప్రవచనం నెరవేరే టైం గురించి చెప్పడం కూడా అది చాలా విశేషం. అది ఇప్పుడు నెరవేరబోతుంది, ఈ రాత్రి ఆ యొక్క ప్రవచనం నెరవేరబోతుంది అని ప్రభు ఆయన బయలుపరచడం అనేది నిజంగా చాలా విషయం, చాలా విచిత్రం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట అదేంటిదంటే, మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడతారని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది. అదేంటి ప్రభువా, నీవే మాకు దేవుడు అనుకున్నాం, నీవే మాకు రక్షకుడు అనుకున్నాం, మరి నిన్ను నమ్ముకొని మా కుటుంబాలు, మా ఇల్లు వాకులని విడిచిపెట్టేసి నీవే సర్వస్వం అనుకొని నిన్నే మేము వెంబడిస్తూ వచ్చాం, ఇప్పుడు ఏమంటున్నాం, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారంటున్నాం, ఇది జరిగేదేనా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ నిజంగా అది జరిగిందండి. అవును, నిజంగా అది జరిగింది. అది మనం కానీ చూసినట్లయితే ప్రభుని వచ్చి పట్టుకోగానే ఒక్క శిష్యుడు కూడా లేరు, అందరూ కూడా పారిపోయారు. అందరూ కూడా పారిపోయారు, ప్రభు విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఎవరు కూడా ధైర్యంగా ప్రభు పక్షంగా నిలవబడిన వాళ్ళు లేరు, ఎవరు కూడా, అందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఆ విధంగా పారిపోవటం వలన వాళ్ళందరూ కూడా ప్రభు విషయంలో అభ్యంతరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, చూడండి, అన్నీ కలిసి వచ్చినప్పుడు, అన్నీ వీళ్ళు జరిగినప్పుడు మనం దేవుడని దేవుడిని ఆరాధించడం, కనపరచడం కాదు. కానీ చూడండి, నిజంగా ఇదే సమయంలో అంటే వ్యతిరేక పరిస్థితుల్లో మనం దేవునిని మనము గణపరచవలసిన వాళ్ళమై ఉన్నా, మనం దేవుణ్ణి మనం హత్తుకొని ఉండవలసిన వాళ్ళమై ఉన్నా, అది రెండవ విషయం. ఇంకా మూడవ విషయాల్లోకి మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఇదే 26వ అధ్యాయం 34వ వచనంలో మనం కానీ చూసినట్లయితే చూడండి, అక్కడ ఇంకొక ప్రొఫెసీ ప్రభు చెప్తూ ఉన్నాడు. అదేంటిదంటే చూడండి, 31వ వచనానికి 34 అదే కంటిన్యూషన్ అనమాట. ప్రభు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు అని అన్నప్పుడు పేతురు మాట్లాడినాడు. 33వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా, ఎవ్వరు అభ్యంతరపడినా పడని, నేను మాత్రం అభ్యంతరపడను, నీకు నా గురించి తెలీదు అని పేతురు ప్రభుతో చెప్తున్నాడు. అట్లాగా పేతురు, ఎవరు అభ్యంతరపడినా నువ్వు నా విషయంలో అభ్యంతరపడవా, అయితే నేను ఒక మాట చెప్తున్నానని ఈ మత్తయి సువార్త 26:34 అంటున్నాడు. ఏమనంటే, ప్రభు కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్తావు పేతురు అని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాను. కోడి కుయ్యక మునిపి 3 సార్లు నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తావు అంటున్నాడు. అవునండి, అభ్యంతర పడడం అనేది నిజంగా ఈ పేతురు విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మిగతా శిష్యులు అయితే పారిపోయారు అనుకోండి, ప్రభుని విడిచిపెట్టి పారిపోయారు, ఎవరు కూడా అక్కడ నిలబడలేదు, ఎవరు కూడా ప్రభుపక్షం వహించలేదు. అయితే పేతురు చూడండి, పబ్లిక్గా అవుట్ అయిపోతున్నాడు, అంటే పబ్లిక్గా బయటపడిపోతున్నాడు. ఆయనని మరి 3 చోట్ల మనం చూసినట్లయితే నెరవేర్పు కూడా మనం చూసినట్లయితే, ఏదో ప్రభుతో పాటు నువ్వు కూడా ఉన్నవాడు కదా అని ఒక చోట అడిగితే, అరే నాకు ప్రభుకి ఏం సంబంధం లేదు అంటున్నాడు. ఇంకో చోటుకు వెళ్తే అక్కడున్న వాడు కూడా కరెక్టే, ఈయన ప్రభుతో పాటు ఉన్నవాడని చెప్తున్నారు. చూడండి, ఎందుకని అలాగా అని మనం చూసినట్లయితే చరిత్ర ఏం చెప్తుందంటే, యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తలులు అందరూ కూడా ఒకే విధంగా ఉన్నారు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నారు. కాబట్టి ఏ శిష్యుడిని చూసినా ప్రభు వాళ్ళలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. నా తర్వాత ఎపిసోడ్లో మీరు చూస్తారు ఆ యొక్క విషయం, నేను మళ్ళీ వివరంగా చెప్పి ఉన్నాను. ఎందుకని ఇస్కరియోతు యూదా సహాయం వాళ్ళకి అవసరమైంది యేసు ప్రభుని పట్టుకోవడానికి అని నేను చాలా క్లియర్గా చెప్పి ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు యేసు ప్రభుని పట్టుకున్న రోజు రాత్రి చాలా దూరంగా ఉండి ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. పాపం మిగతా శిష్యులందరూ పారిపోయారు, కానీ ఈయన చాలా దూరం నుండి వెంబడిస్తున్నాడు. మరి ప్రభుకి మాట ఇచ్చినందుకో నాకు తెలియదు, లేదా నిజంగా ప్రభు అంటే నిజమైన ప్రేమ ఉండి, గాఢమైన ప్రేమ ఉండి ఆ విధంగా వెంబడిస్తున్నాడో తెలియదు, ప్రభుని విడిచిపెట్టలేక అలా వెంబడిస్తున్నాడో తెలియదు. అయితే దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, అది అర్ధరాత్రి టైంలో అంటే తెల్లవారుతున్న టైం అది.
అయితే ఆ తెల్లవారుతున్న టైంలో మనం కానీ చూస్తున్నట్లయితే ప్రభుని తీసుకుని వెళ్ళి ఎంత అపాసిస్తూ ఉన్నారు, ఎంత ఎగతాళి చేస్తున్నారు, నువ్వేస్తున్నారు, పిడుగులు కుదుతున్నారు, ముఖాన్ని కొడుతున్నారు, గడ్డం లాగుతున్నారు, చాలా చిత్రహింసలు పెట్టినారు. ప్రభుని ఏం చేస్తారా, ఏ విధంగా హింసిస్తారా అని పేతురు దూరం నుండి వెంబడిస్తా చూస్తున్నప్పుడు మనం కానీ చూసినట్లయితే ఈ పేతురు ఆ టైంలో అదంతా కూడా నేను వెళ్ళి చూసి వచ్చానుగా చెప్తున్నాను. పగలు ఎంత ఎండేస్తుందో రాత్రి కూడా అంత చలి ఉంటా ఉంటుంది. ఈ బయట ఉన్న వాళ్ళు చలిమంట వేసుకుంటూ ఉంటారు. బయట ఉన్నవాళ్ళు తెల్లవారుచాము కాబట్టి చలిమంట వేసుకుంటూ ఉన్నారు. ఈ పేతురు మామూలుగా నిలబడలేక చలిలో ఉండలేక ఆ చలిమంట దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. చలిమంట వేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది వాస్తవంగా ఆ మంట ఉన్న వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. పగలున్నంత వెలుగు ఉండదు ఆ మంటకి. కాబట్టి ఆ కనీ కనబడిని ఆ యొక్క వెలుగులో వాళ్ళు పేతురుని గుర్తుపడుతూ, ఇదిగో నువ్వు ప్రభుతో పాటు ఉన్నవాడు కదా. మరి 3 సార్లు 3 చోట్లండి, 3 సార్లు అంటే 3 చోట్ల, ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పేతురుని అక్కడ గుర్తుపడుతున్నాడంటే, 3వసారి ఏమంటున్నాడంటే, నాకు ఆయన ఎవరో తెలియదని తను తాను దూషించుకుంటున్నాడు. అంటే తను తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా దూషించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడో వెంటనే కోడికి వస్తా ఉంది. చూడండి, ప్రభు ఆ టైం కూడా చెప్తున్నాడు. కోడి ఎప్పుడుకి వస్తుంది? తెల్లవారుజాము సుమారుగా 3 అయ్యే టైంకి కోడికి వస్తుంది. మన పల్లెటూళ్ళు వాళ్ళకి తెలుసు బాగా. అదేంటంటే కోడి కూసింది అంటే 3 అయిందని అర్థం. అలాంటి టైంలో నిజంగా వాళ్ళు ఆ టైంలో ఈ యొక్క పేతురు మరి జస్ట్ అలా 3వసారి అన్నాడు, నాకు ఈశ్వరుడు ఎవరో తెలియదు అన్నాడు. కోడి చూస్తూ ఉంది. ప్రభువు చెప్పిన ఆ ప్రవచనం నెరవేరుతూ ఉంది. చూడండి, ఆ మాట ఎప్పుడైతే పేతురు ఆ యొక్క కోడి పోయటం విన్నాడో ప్రభు చెప్పిన ప్రాఫెసీ గుర్తొస్తూ ఉంది. ఆ ప్రాఫెసీ పేతురుకి గుర్తుకొచ్చి పేతురు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో బోధకుడు, చూడండి, ప్రభుని బోధకుడు అనేవాడు. అయ్యో బోధకుడు ముందుగానే ప్రవచించి ఉన్నాడు. నేను అప్పుడేదో ఆవేశంలో నేను అభ్యంతర పడినాను అన్నాను, కానీ చూడు బోధకుడు చెప్పింది ఏ విధంగా నెరవేరిందో. చూడండి, బైబిల్లో కొన్ని ప్రవచనాలు మనం కానీ చూసినట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనాలు నెరవేరడానికి టైం పడతా వచ్చింది. కానీ యేసు ప్రభు చెప్తున్న ప్రవచనం అప్పటికప్పుడే నెరవేరుతా ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను మీతో చెప్పి ఉన్నాను, ప్రవచనానికి 3 మూలాలు ఉన్నాయని చెప్పి ఉన్నాను. ఒకటి దేవుని యొక్క ఆత్మ ద్వారా, 2 మనిషిని యొక్క ఆత్మ ద్వారా, 3 దురాత్మ ద్వారా. అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చే ప్రవచనం ఎప్పుడు కూడా నెరవేరుతుంది, ఎందుకంటే అది దేవుని ద్వారా వచ్చింది కాబట్టి. బైబిల్లో మనం కానీ చూసినట్లయితే 4 సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో నరవతారుగా ఆయన జీవించిన దినాల్లో ఆయన పలికిన ఆ యొక్క మాటలు, ఆయన యొక్క పరిచర్య అంతా కూడా రాయబడుతుంది. అయితే ఆ యొక్క ఆయన పలికిన మాటలు చూసినట్లయితే అవి ఖచ్చితంగా నెరవేరిన మాటలు. చూడండి, ఆయన మాటలు ఇంత ఖచ్చితంగా, బైబిల్ అంతా కూడా నేను ఇందాక మీతో చెప్పి ఉన్నాను ప్రవచన గ్రంథం అని. ఆ ప్రవచన గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేరాయి, నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతున్నాయి అని మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అయితే ప్రభు ఒక మాట అంటాడు, ఆకాశము భూమి గతించినా నా మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినమున నా ప్రియమైన సహోదరి చూడండి, కొంతమందికి ఏంటంటే ప్రవచనం అనగానే, ప్రవచనం అనేది చెప్పగానే వెంటనే నెరవేరిపోవాలి, అట్లా నెరవేరితేనే నమ్ముతారు. కానీ అది కొంచెం ఆలస్యమైందంటే మాత్రం నమ్మరు. మీ కాలంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆదికాండంలో. అది ఒక వాగ్దానం, అది ఒక ప్రవచనం కూడా. ఇదిగో ఆ అబ్రహామ, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని ఆకాశపు నక్షత్రం వలె నేను చేస్తాను, సముద్రపు ఇసుకరేణువుల వలె నేను విస్తరింపచేస్తానని చెప్పి ఉన్నాడు. అయితే అది ఒక వాగ్దానం, అది ఒక ప్రవచనం కూడా. అది నెరవేరడానికి కొంత టైం పట్టింది. చూడండి, దేవుడు చెప్పగానే వెంటనే మరుసటి నెల నెరవేరలేదు, మరుసటి సంవత్సరం నెరవేరలేదు. తర్వాత మళ్ళీ దేవుడు ఆయన మమ్రే దగ్గర అబ్రహాముని కలిసినప్పుడు, సింధూర వనముని కలిసినప్పుడు మమ్రే దగ్గర
అప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను వస్తాను నేను చూడటానికి. అప్పుడు నీ భార్య ఎవరు? ఆ టైం కల్లా ఒక మగ పిల్లవాడు ఉంటాడు, చక్కటి కుమారుడు ఉంటాడు. చూడండి, మనం చూసినట్లయితే ఈ ప్రవచనం, ఈ యొక్క పేతురు గురించి ప్రభు చెప్పింది రాత్రే చెప్పి ఉన్నాడు. చూడండి, ఇంకా తెల్లవారలేదు, అంటే తెల్లవారుతా ఉంది, తెల్లవారుజాం కోడి కూసే టైం 3 అవుతా ఉంది. ఆ టైంలోనే అది నెరవేరుతా ఉంది. తర్వాత 4వ విషయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వాక్యం. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. ఈ మాట ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ప్రభు చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, చూడండి, అక్కడ పిలాతు మనం కానీ చూసినట్లయితే ఆయన ఆశ్చర్యంగా ఉంది. ఒకటి, ఆయన గురించి ఏం చెప్తున్నారు? ఈయన యూదులకు రాజు అని చెప్తున్నారు. 2, ఆయన గురించి ఏం చెప్తున్నారు? ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నారు. పిలాతుకి ఏమీ అర్థం కావట్లేదు. రాజైతే రాజ్యం ఏది? రాజైతే సింహాసనం ఏది? రాజైతే ప్రజలేదు? ఇది ఒక ఎత్తు అయితే. 2, నువ్వు దేవుని కుమారుడువా? దేవుని కుమారుడు అయితే అసలు ఇప్పుడు నిన్ను పట్టుకున్నారు, నిన్ను పట్టుకుంటే ఆయన వచ్చి నిన్ను ఆదుకోలేదండి, నీకు సహాయం చేయలేదేంటి అని మరొక విషయాన్ని, మరొక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ రెండులో ఏది కూడా కరెక్ట్ అనిపించట్లేదు ఈ పిలాతుకి. ఆయనకేమో ఏం అర్థం కావట్లేదు. ఆయన ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ విధంగా దాని గురించి చింతిస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆయన ఏమాత్రం కూడా ఆయన ఆలోచించట్లేదు. ప్రభు అంటున్నాడు ఏమన్నంటే, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలిసిన? చూడండి, ఆయన ఇక ఈ భూమి మీద ఆయన సువార్త పరిచర్య చేసే టైం అయిపోయింది. 33.5 సంవత్సరాలు అయిపోతుంది. ఆ లాస్ట్లోని ఆయన సిలువ వేయబడాలి, మరణించాలి, ఆయన తిరిగి లేపబడాలి, 40 దినములు ఈ భూమి మీద ఆయన సజీవంగా ఉండాలి, నరాధర హింసించాలి. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆయన ఆరోగ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసే పని ఏంటి? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉంటాడు. చూడండి, అది ఇంకా జరగకముందే లేదా జరిగే టైం ఆసన్నమయ్యేటప్పుడే ప్రభు దాని గురించి ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి తెలియడం లేదు, ఆయన దేవుని యొక్క కుమారుడు అంటే తెలియడం లేదు, ఆయన దేవుడు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఆయన దాని గురించి చెప్తున్నాడు. ఆయన యూదులకు రాజు అంటే, ఆయన రాజు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సింహాసనం ఏది అంటున్నాడు, ఆయన సైనికులేరి అంటున్నాడు, ప్రజలేరి అంటున్నాడు, మరి ఈ విధంగా రాజ్యం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉంటాడు. అవును, ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఆయన ఆకాశము మేఘారుడై రావడం మీరు చూస్తారు అంటున్నాడు. అవునండి, ఇప్పుడు మనం అందరం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అవును, ఆయన రాకడ సంభవించే టైంలో మనం ఉంటున్నాం, ఆ దినమల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన నేడో రేపు ఆయన రాబోతున్నాడు. ఏ విధంగా వస్తాడు? ఆయన ఆకాశ మేఘారుడై రాబోతున్నాడు. ఆయన చూడండి, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఆ యొక్క పరలోకలో నుంచి ఆయన రాబోతున్నాడు, ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. చూడండి, ప్రభు దేవుల కొండ మీద నుంచి ఆయన వెళ్ళే టైంలో వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులందరూ అట్లా తేరు చూస్తారు ఆకాశంలోకి. దేవతలు ఇద్దరు చెప్తున్నారు, గల్లీ మనుషులారా మీరు ఎందుకని ఆకాశానికి తేరు చూస్తున్నారు? ఈ ప్రభు ఏ విధంగా అయితే ఆయన ఈ పరలోకానికి వెళ్తున్నాడు, అదే విధంగా ఆయన దగ్గర ప్రభు పరలోకానికి ఏ విధంగా వెళ్ళాడు? ఆయన మేఘాల మీద ఆయన కొనుక్కోబడ్డాడు. మేఘం వచ్చి ఆయన్ని కొనిపోతా ఉంది పరలోకంలో. అవునండి, అప్పుడు ఏరోప్లేన్లు లేవు,
రాకెట్లు ఒకవేళ ఉన్నా అవి ఏం పరలోకానికి వెళ్ళవు, కానీ ఆ మేఘముల మీద ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన మేఘారుడే తిరిగి రాబోతున్నాడు. దీని కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఇది కూడా ఒక ప్రవచనం. ఆయన యొక్క రాకడ అనేది ఒక ప్రవచనం. రాకడ గురించి ప్రభు ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి, దాని గురించి అక్కడ ఒక్క చోటే కాదు, యోహాను సువార్త 14:5 కూడా చెప్తున్నాడు, మీ శిష్యులతో మీ హృదయంలో కలవరపడనీకండి, దేవుని విశ్వాసం ఉంచినారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడం వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్టుగా నేను ఉండు స్థలంలో మీరు ఉండలాగా నేను మరలా వస్తాను, మిమ్మల్ని నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడు సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణానికి ముందు, ఆయన మరణించక ముందు ఆయన మరణాన్ని గురించి చెప్పిన ప్రవచనాలు ఇవి. ఈ సిలువ ధ్యానాలంతా కూడా ఇట్లాంటి విశేషమైన చాలా ఆశ్చర్యాన్ని కలిగించే టాపిక్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. మీరు మా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ఈ ఎపిసోడ్ ముగించుదాం. ప్రార్థన చేసే టైంలో ఇంకో విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎవరైనా ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటే మీ హాల్ టికెట్స్ ఉంటే తెచ్చుకొని మీరు ఈ యొక్క లైవ్లో కూర్చోండి, లేదా లైవ్ అయిపోయిన తర్వాత మీరు చూస్తూ ఉన్న ఒకవేళ అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మెసేజ్ టైంలో అయినా కానీ మీ యొక్క హాల్ టికెట్స్ తెచ్చుకొని కూర్చోండి. మీరు ఎగ్జామ్ రాసే పెన్స్, పరీక్ష స్కూల్ పిల్లలకైతే ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి, ఆ ప్యాడ్స్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకోండి రెడీగా, వాటి మీద చేయబెట్టుకోండి. నేను ప్రార్థన చేసే టైంలో నేను ఆ యొక్క ఎగ్జామ్స్ రాసే పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాను. అంత మాత్రమే కాదు, మీరు ఎవరైనా రోగులకు ఉంటే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఏదైనా సమస్యలు అంటే వాళ్ళ కొరకు కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించుకుని అందరూ తలవంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, ఈ యొక్క దినమున ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ ఇక్కడ నీ హస్తాలు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ దినమున ఈ శిలువ ధ్యానములలో భాగంగా మీరు ఈ యొక్క శిలువ మరణం పొందక ముందు మీ శిలువ మరణాన్ని గురించిన మీరు చెప్పిన ప్రవచనాన్ని మేము ధ్యానించే కృపను మీరు మాకు దయచేసి ఉన్నాను. స్తోత్రాలు. అవును ప్రభువా, దేవా, ఈ లోకంలో ఎవరు కూడా వాళ్ళు మరణించక ముందు ఈ విధంగా ప్రవచించిన వారు లేరు. అయితే మీరు మాత్రమే ఆ విధంగా ప్రవచించి ఉన్నారు. కాబట్టి ఈ దినమున ప్రభువా అనేకమైన విషయాలు మీ వాక్య వేళలో మేము ధ్యానించే కృపను దయచేస్తుంది. స్తోత్రాలు. నిన్న ప్రతి మాట ప్రతి బిడ్డ భద్రపరచబడినట్లు సహాయం చేయండి. నీ యొక్క గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని మేము తెలుసుకున్న వాళ్ళమై ఆ వాక్యాన్ని ఏదో విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి. అవును ప్రభువా, మీరు ఏ విధంగా ప్రవచించి ఉన్నారో అవి ఆ విధంగానే నెరవేరాయి. నీ ప్రవచనం ఇప్పుడు వ్యర్థం కాలేదు. ఆకాశం భూమి గతించిపోయినా నీ మాట ఎప్పుడూ గతించిపోయే మాట కాదని ఈ వాక్యం ద్వారా, ఈ సందేశం ద్వారా మేము తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు, ఎంతమంది బిడ్డల విషయంలో అయితే మీరు వాళ్ళ గురించి ప్రవచనాలు రిలీజ్ చేసి ఉన్నారు, అవి కూడా నెరవేర్చబోతున్న స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఎన్ని కుటుంబాల్లో అయితే ఎరుకులు ఇబ్బందులు ఉంటున్నారు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అప్పుల బాధలు ఉంటున్నారు, వాళ్ళందరినీ మీరు దర్శించండి ప్రభువా, కనికరించండి. వాళ్ళ అప్పుల బాధల నుంచి వాళ్ళని విడుదల దయచేయండి. యేసయ్యానికి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఈ కార్యక్రమం చూస్తున్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షింపజేస్తున్నారు. ఈ క్షణమంది వాళ్ళ యొక్క ప్రతి విధమైన రోగాల్ని యేసు నామములో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. అలా ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాసి ఉన్న బిడ్డల్ని అసలు సమర్పిస్తున్నాం, రాస్తూ ఉన్న బిడ్డల్ని అసలు సమర్పిస్తున్నాం, రాయబోతున్న బిడ్డలని అసలు సమర్పిస్తున్నాం. ఎగ్జామ్స్ మీరే బిడ్డలతో రాయించండి ప్రభా. బిడ్డలకి ఆరోగ్యాన్ని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, కృంగిబాటును తీసివేయండి ప్రభా, కుంగుదాలు తీసివేయండి ప్రభా. ఎగ్జామ్స్ మంచిగా రాయాలి, ఎందుకంటే బిడ్డలకి సంవత్సరం అంతా కష్టపడ్డారు, బిడ్డలకు కష్టాన్ని ప్రతిఫలం దయచేయండి ప్రభా. మా బిడ్డల్ని మంచి గొప్ప వాళ్ళుగా చేయండి, మంచి ఉన్నతమైన స్థితిలో మీరు హెచ్చించండి, ఆశీర్వదించి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోండి. తిరిగి మరొక ఎపిసోడ్లో మేము కలుసుకునే వరకు వీళ్ళందరి మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. అపవాదిక చూపించే బిడ్డల మీద పడకూడదు, మీ రక్తంతో సీల్ చేస్తున్నాం. కాచి కాపాడండి, ఆశీర్వదించి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని
బిడ్డలను కృపదాస్తకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలందరికీ దేవుడు అక్కడ పర్యంతం సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరం సమస్తాన్ని పరిశుద్ధాన్ని సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకటి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. క్రీస్తు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ఈ దినమున ఈ లైవ్ ప్రోగ్రాంలో లేదా ఈ యొక్క కార్యక్రమంలో మాతో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. తిరిగి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మీ అందరికీ కూడా సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.